ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా అద్భుతమైన రీతిలో ఈ యొక్క 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 16వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని యొక్క అంత్య దినాలలో దేవుని యొక్క రాకడకై నిందారహితులుగా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకని మీరు శోధనలో చూడండి, మనుషులకు కొన్ని శోధనలు రావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు. అది మెంటల్గా అయినా ఫిజికల్గా అయినా ఏ రీతిగా అయినా కానీ మనుషులకు కొన్ని శోధనలు రావచ్చు. చూడండి, ఆ శోధనలలో మీరు ప్రవేశింపకుండా ఉండాలి అని అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్గా మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని ఏంటిదని అంటే మీరు ప్రార్థన చేయాలి. మీరు శోధన రాకముందే మీరు ప్రార్థనలో మీరు సిద్ధపడగలుగుతున్నట్లయితే హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. హల్లెలూయా. ఈ యొక్క ఇయర్ అంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఇదిగో ఈ ఇయర్లో అపవాది తలచిన ప్రతి కీడులన్నీ కూడా తొలగిపోవాలి. ఇదిగో ముందుగానే ఆ యొక్క శోధనలోనికి మనం వెళ్ళకుండా ముందుగానే ఈ ఇయర్ ప్రారంభములోనే ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు అనేవి దేవుడు ప్రారంభించడానికి దేవుడు ప్రేరేపించున్నాడు. దాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. దీన్ని బట్టి ఎంతగానో దేవుని నేను ఘనపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మీరు కూడా శోధనలో ప్రవేశింపకుండా ఉండాలి. ముందుగా ముందుంటున్న శోధన నీ జీవితంలోకి రావలసిన శోధనను నువ్వు అడ్డుకొనడానికి ముందుగానే వాటి కొరకు నువ్వు ప్రార్థన చేయడం నువ్వు ప్రారంభించాలి. ప్రార్థన చేయడం నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, అందుకని ఆ శిష్యులతో అంటున్నాడు, ఎందుకు మీరు ఇంకా ఒక్క గడి అయినా కూడా మరి మీరు మేలుకుండి మీరు ప్రార్థన చేయలేరా? ఒక్క గంట అయినా కానీ మీరు మేలుకుగా ఉండి ప్రార్థన చేయలేరా? ఎందుకు నిద్రిస్తున్నారు? ఎందుకు నిద్రిస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పినట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అంటారు. చూడండి, మన ఆత్మ ఎప్పుడూ దేనికైనా సిద్ధంగా ఉంటుంది, దేవునితో గడపడానికి. హల్లెలూయా. దేవునితో గడపడానికి ఆత్మ సిద్ధంగానే ఉంటుంది. కానీ శరీరం ఏమంటుందంటే కొద్దిసేపు పడుకుంటే అయిపోతుంది, కొద్దిసేపు నిద్రిస్తే అయిపోతుంది. శరీరం ఏం చేస్తుంది అని అంటే నేను సుఖపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. హల్లెలూయా. చూడండి, మనిషి జీవితంలో అతి బద్ధ శత్రువు ఎవరు అని అంటే మన శరీరం కదండి. శరీరమే. చూడండి, శరీరము కావాలనుకున్నవన్నీ విధాలుగా శరీరాన్ని మనం ఆ విధంగా సుఖపెట్టినట్లయితే శరీరాన్ని సుఖపెట్టినట్లయితే జీవితంలో ఏది కూడా సాధించలేవు, దేనిని కూడా మనం ఎదుర్కోలేము. నీ లైఫ్లోకి వస్తున్న ఆ యొక్క భయంకరమైన యొక్క పరిస్థితులు, ఆ యొక్క ఆటంకాలు, ఆ యొక్క ఇబ్బందులను వేటిని కూడా ఎదుర్కోలేవు. హల్లెలూయా. నీ యొక్క శరీరాన్ని నువ్వు సుఖపెట్టగలుగుతున్నట్లయితే. అందుకని ఎంతమంది పాల్గొంటున్నారండి ఎర్లీ మార్నింగ్ 3 to 4 ప్రార్థనలో, గూగుల్ మీట్లో. మీరందరూ కూడా పాల్గొనండి. అందుకనే యేసయ్య శిష్యులతో అంటున్నాడు, ఒక్క గంట కూడా మీరు మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయలేరా? మీ మనసులను సిద్ధపరచుకొని మీరు ప్రార్థన చేయలేరా? హల్లెలూయా, హల్లెలూయా. మీ యొక్క హృదయాలను సిద్ధపరచుకొని మీరు ప్రార్థన చేయలేరా? ఎందుకు
ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశింపకుండా. హల్లెలూయా. ఈ యొక్క ఇయర్ అంతా కూడా దేవుని యొక్క కాపుదల మన భారతదేశం పైన, తెలుగు రాష్ట్రాల పైన, యావత్ ఈ యొక్క సార్వత్రిక సంఘం పైన దేవుని యొక్క కాపుదల ఈ ఇయర్ అంతా కూడా ఉండేలాగున. హల్లెలూయా. ఇక 2026 దేవుని యొక్క కాపుదల మనందరి మీద ఉండేలాగున కలిసి ప్రార్థిస్తున్నారా? ఈ ఇయర్లో ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారో ఆయా సంఘాల నిమిత్తమై, మన దేశము కొరకై, మన నాయకుల కొరకు, మన అధికారుల కొరకు ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు? హల్లెలూయా. రానున్న ఉపద్రవమును ఎదుర్కొనడానికి. హల్లెలూయా. చూడండి, నినివే పట్టణస్థులు నాశనానికి గురవుతున్నారు. నాశనం వచ్చేస్తుంది మీ మీద, దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత మీ మీదకి రాబోతుంది అని ఆ యొక్క వార్త తెలియగానే వారందరూ కూడా ఉపవాసం ఉండి గోనె పట్టు కట్టుకొని, రాజు తన సింహాసనము దిగి కూడా అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఆ రానున్న కీడు నిమిత్తమై. హల్లెలూయా. రానున్న కీడు నిమిత్తమై ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ యొక్క వారికి చేయుదను అనుకున్న ఆ యొక్క కీడంతటిని దేవుడు చేయకుండా వారి యొక్క ప్రార్థనలు విని వారు పశ్చాత్తాప్తులయ్యురు కనుక, ఆ యొక్క నినివే పట్టణస్థులందరూ కూడా పశ్చాత్తాపం పొందిరు కనుక వారికి చేయవలసిన కీడును చేయకుండా దేవుడు ఏ కీడు కూడా వారి యొక్క లైఫ్లో చేయలేడంట. ఈ విధంగా అందుకనే మీరు కూడా మీ జీవితంలో ఏ కీడులు వస్తున్నాయి, ఏ ఇబ్బందులు వస్తున్నాయి, వాటి విషయమై మీరు ఏమాత్రం కూడా వరి అవ్వకండి. ముందుగానే వాటి నిమిత్తమై ఈరోజు నువ్వు ప్రార్థించగలుగుతున్నట్లయితే, ఈ ఇయర్లో నీ ఉద్యోగం కొరకు నువ్వు ప్రార్థించగలుగుతున్నట్లయితే, ఈ ఇయర్లో నీ వ్యాపారం కొరకు ప్రార్థించగలుగుతున్నట్లయితే, ఈ ఇయర్లో నీ కుటుంబ సమస్యల కోసం నువ్వు ప్రార్థించగలుగుతున్నట్లయితే, ఈ ఇయర్లో నీకు గడిచిన ఇయర్లో ఏ నీడ్ అయితే నీ కుటుంబంలో ఉందో ఈ ఇయర్లో ఆ నీడ్ అంతా కూడా ఫుల్ఫిల్ అయ్యే విధంగా ఈ ఇయర్లోనే నువ్వు సిద్ధపడి ప్రార్థించగలుగుతున్నట్లయితే, దేవుడు ఖచ్చితంగా ఆ నీడ్ అంతా కూడా దేవుడు ఫుల్ఫిల్ చేయబోతున్నాడు. నీ యొక్క ప్రార్థన ఏం చేస్తుంది అని అంటే, ఆ రావలసిన ప్రతి కీడును అడ్డుకొనడానికి నీ యొక్క ప్రార్థన ఉపయోగపడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. నువ్వు శోధనలో ప్రవేశింపకుండా ముందుగానే నీ యొక్క మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ నువ్వు శోధనలో ప్రవేశింపకుండా నువ్వు ముందుగానే నువ్వు సిద్ధంగా ఉండి ప్రార్థన చేయగలుగుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క భయంకరమైన సమస్యల నుంచి ముందుగానే నువ్వు విడిపించబడతావు. ఈ ప్రార్థన ఏం చేస్తుందని అంటే, నీ చుట్టూ కూడా ఒక కంచెగా ఉంటుందండి. మీ చుట్టూ కూడా ఒక కంచెగా ఉంటుంది. ఏ కీడు, ఏ ఇబ్బందులు, ఏ వ్యతిరేకతలు నీలోనికి రాకుండా ఈ యొక్క ప్రార్థన అది అడ్డుకుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఎర్లీ మార్నింగ్ లేచి మొట్టమొదటి జామున నువ్వెప్పుడైతే ప్రార్థన చేయగలుగుతావో, నువ్వెప్పుడైతే ప్రార్థించగలుగుతావో, దేవుడు ఆ యొక్క ప్రతి శోధనలో నుంచి ఆ రోజంతా కూడా దేవుడు నీకు కాపుదలను అనుగ్రహిస్తాడు. అందుకని మొదటి సమయం దేవునికి ఇవ్వడం నేర్చుకోనండి. అందుకని ఉదయకాల ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. దావీదు అంత రాజైనప్పటికీ కూడా వేకువ జాముననే లేచి ప్రార్థించడం ప్రారంభిస్తాడు కదండి. మీరు కూడా ఏమాత్రం కూడా మీరు ఆలస్యం చేయక, ఏమాత్రం కూడా మీరు టైం వేస్ట్ చేసుకోక దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించండి. మీరు మెలకువగా మీ యొక్క ఆత్మలను సిద్ధపరచుకొని, మీ యొక్క శరీరాలను మీరు సిద్ధపరచుకొని ప్రార్థన చేయడానికి మీరు ప్రార్థించండి. మీరు ముందుకు కొనసాగండి ప్రార్థనలో. అందుకనే ఈ యొక్క ఈ ప్రార్థనలో పెరగడానికి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు మిమ్మల్ని ప్రార్థనలో వర్ధిల్ల చేయడానికి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు మాతో కలిసి మీరు కూడా ప్రార్థించడం ప్రారంభించండి. దేవుడు మన పక్షంలో ఉండి గొప్ప కార్యములను జరిగించబోతున్నాడు. ఈ యొక్క ఇయర్లో రావలసిన కీడులన్నీ కూడా ముందుగానే ఈ యొక్క ప్రార్థనల ద్వారా మనం అడ్డుకొనబోతున్నాం. హల్లెలూయా. భారతదేశం మీదకి, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మీదకి, ఈ యొక్క యావత్ సార్వత్రిక సంఘం మీదకి రావలసిన ఆ యొక్క ప్రతి ఉపద్రవముల నిమిత్తమై ముందుగానే ఈ యొక్క ప్రార్థనల ద్వారా మనం అడ్డుకోబోతున్నాం. హల్లెలూయా. కనుక ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా,
మహాగణుడ, సర్వశక్తిమంతుడ, అద్భుతమైన రీతిలో తండ్రి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరల యొక్క 16వ రోజు కూడా నాయన అద్భుతమైన రీతిలో ప్రతి ఒక్కరితో నాయన మీరు మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ఇంకా ఇదిగోనైనా ఎవరెవరి శరీరాలు ఇదిగోనైనా ప్రార్థన చేయకుండా వారిని బలహీనపరుస్తున్నాయో తండ్రి, ఇదిగోనైనా వారి శరీరంలో ఉంటున్న ప్రతి సోమరితనం, ఇదిగోనైనా ప్రతి మజ్జు ఆత్మలన్నీ కూడా యేసు నామంలో ఇప్పుడే వెళ్ళిపోవును గాక తండ్రి. ఇదిగోనైనా మంచి ఇదిగోనైనా వారు యాక్టివ్గా ఉండి తండ్రి ఇదిగోనైనా ఉదయకాలపు ఇదిగోనైనా ప్రతి విషయంలో యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో పాల్గొనుటకు ఇదిగోనైనా వారు వారి యొక్క పర్సనల్ ప్రేయర్ చేసుకున్నటకు తండ్రి వారికి ఇదిగోనైనా యొక్క శక్తిని, ఆ యొక్క తెలివిని, ఆ యొక్క జ్ఞానమును, సామర్థ్యమును నాయన ప్రతి ఒక్కరికి నాయన మీరు అనుగ్రహించమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ ది లార్డ్. వచ్చేసి ఇంకా పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇంకా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల నిమిత్తమై ఎంతమంది సిద్ధపడుతున్నారండి ముగింపు సభల కొరకు. ఇంకా మీ వంతు మీరు ఏదైనా దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేరేపిస్తంత దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు ఇవ్వాలి. ఆ యొక్క మీటింగ్ కొరకు నేను స్పాన్సర్ చేయాలి, ఆ మీటింగ్ కొరకు నేను బలపరచాలి ఆ మీటింగ్ని ఫైనాన్షియల్గా అని మీరు అనుకునే వారు ఎవరైనా ఉన్నట్లయితే కింద కనిపిస్తున్న ఆ యొక్క ఫోన్పేకి కానీ గూగుల్ పేకి కానీ ఆ నంబర్కి మీరు వేయొచ్చు. ద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.